రే, ఆవిడిప్పుడు చెప్పిన వింద్రా. గేట్ తీసిందంటే మొత్తం తెలిసిపోతుందిరా. పల్లవిని ఇంట్లోంచి గెంటేస్తానని తెలిస్తే రేపు స్టేట్ మొత్తంలో బ్యాడ్ అయిపోతాన్రా. ప్లీజ్ నా కోసం రా. కావాలంటే మనం తర్వాత చూసుకుందాం. ముందు దాన్ని ఇంట్లోకి తీసుకురారా. అమ్మా పల్లవి, ఎవరో గేట్ కొడుతున్నారు బామ్మగారు. ఎవరో కాదమ్మా, మీడియా వాళ్ళని మేమే పిలిచాం. మీడియాని ఎందుకు పిలిచారు? ఇంటి సమస్య కదా బామ్మగారు. వాళ్ళొచ్చింది ఇంటి సమస్యలు తెలిసి కాదమ్మా, నువ్వు పరీక్షల్లో యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చావు తెలుసా? అవునా? అది తెలిసే వాళ్ళందరూ నిన్ను అప్రిషియేట్ చేసి నీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. వెళ్ళి గేట్ తీసొస్తా. ఆంటీ, పెద్దవిడ గేట్ తీసేస్తుంది. మీడియా వాళ్ళు లోపలికి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కెమెరాలో కనపడేది పల్లవియే. రే, నీకు దండం పెడతాన్రా. మమ్మీ, నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు మమ్మీ. ఒరే, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. మమ్మీ, ఏం చేస్తున్నావు మమ్మీ? ప్లీజ్ రా, ముందైతే దాని ఇంట్లోకి తీసుకురారా. నా పరువంతా బజార్కి ఈడ్చకురా. నీకు దండం పెడతాన్రా. వెళ్ళరా. ఓయ్, ఇంట్లోకి రా. ఏంటండి మీరేనా అంటుంది? ఇంకా అర్థం కావట్లేదా? వాడే పిలుస్తున్నాడు, ఇంట్లోకి రా. అంటే ఆయన ఇంట్లోకి రావద్దని చెప్పారు కదా. ఇప్పుడు ఆయనే వచ్చి రమ్మంటున్నారు కదా. ఎందుకే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తావు? సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది. రా. రే, రా రా అంటే ఎలా వస్తుందిరా? రాత్రి నుంచి వర్షంలో తడిచిపోయి నీరసించిపోయింది. జ్వరం కూడా వచ్చింది. ఎత్తుకుని తీసుకెళ్ళి. ఏంటి, నేను ఎత్తుకొని తీసుకెళ్లాలా? అయితే వద్దురా. ఇదిగో మా అక్క గేట్ ఓపెన్ చేస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్దు గాని. ఇదంతా ఆ పల్లవిని లోపలికి రప్పించడం కోసం మీ నానమ్మ వాళ్ళు వేసిన స్కెచ్ అనిపిస్తోందిరా. ఏంటి, మన బామ్మగారా? మన బామ్మ కాదు, వచ్చింది కదా బెజవాడ కనకదుర్గమ్మ. ఇలాంటి కోతి వేషాలన్నీ ఆవిడే వేస్తుంది. ఏమైనా సరే, పొమ్మన్న నేనే మళ్ళీ నా చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకురావాల్సి వచ్చింది. సరే ఆంటీ, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు గంటేస్తే? ఆల్రెడీ మీడియా వాళ్ళకి డౌట్ వచ్చింది దీన్ని గంటేశామని. కాదని కవర్ చేశాం. వన్స్ వాళ్ళ మైండ్ లో డౌట్ వచ్చిన తర్వాత ఈజీగా వదిలిపెట్టరు. పై కెమెరాలు పెట్టినా పెడతారు. ఇప్పుడు గనక దాన్ని బయటికి పంపామంటే నా పని గోవిందా. అంటే ఇప్పుడు దాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలా? అది ఇంట్లో ఉంటే నాకు నచ్చదు మమ్మీ. నువ్వేం టెన్షన్ పడుకున్నానా. మనం గెంటేస్తే అది గుమ్మంలోకి వెళ్ళింది కానీ అది బయటికి వెళ్ళలేదు. మనం చెయ్యాల్సింది దాన్ని గెంటేయడం కాదు, దానంతటా అదే పోవడం. అదంతా నేను చూసుకుంటాను నాన్న, నువ్వు కాస్త ఓపిక పట్టు. ఏంటే, ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా చాలా తెలివిగా ఇంట్లోకి వచ్చేసానని మళ్ళీ ఆనందపడుతున్నావా? అదే అయ్యుంటుంది, తెలుస్తుందిగా మొహంలో. మీడియా వాళ్ల ముందు ఈ ఇంటి పరువు పోకూడదని, ఇంటి పరువు బజారుకెక్కకూడదని ఇంట్లోకి రానిచ్చాను. నా కొడుకుతో నేనే నిన్ను ఇంట్లోకి వచ్చేలాగా చేశాను. మీడియా వాళ్ళని పిలిచింది నువ్వే కదా? లేదత్తయ్య. అయితే ఎవరు పిలిచారు? నువ్వే పిలిచావు కాబట్టి వాళ్ళొచ్చారు. ఈ తెలివితేటలన్నీ ఆ గుండమ్మకుండేవి. ఆవిడ నీలాగే అందరినీ మ్యానిపులేట్ చేసుకెళ్లేవి.
ఆవిడ తెలివితేటలు ఈవిడికి వచ్చాయి. ఎలా అయినా దాని కూతురే కదా. అదే అమ్మ కూతురని పాముకుంటూ ఉంటారు కదా. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు కదా. దాని బుద్ధులే నీకొచ్చాయి, దాని ఆలోచనలే నీకొచ్చాయి. అవే అప్లై చేస్తున్నావు అంటున్నాను. మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. నేనైతే మీడియా వాళ్ళని పిలవలేదు. ఏయ్, నువ్వు ఎవరిని పిలిచినా పిలవకపోయినా కేవలం నా పరువు పోకూడదనే నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. ఇక వచ్చేసాను సేఫ్ అనుకుంటున్నావేమో. ఇంట్లోకి ఎంత సులువుగా రానిచ్చానో అంతే ఈజీగా నిన్ను నా కొడుకుతో బయటికి గెంటించేయగలను. మళ్ళీ గెంటిస్తాను, చూస్తూ ఉండు. నన్నింట్లో నుంచి ఏ క్షణమైనా గెంటించేసే అంత తెలివితేటలు మీకున్నాయి అత్తయ్య, కాదనట్లేదు. కానీ నా భర్త నన్నింట్లో నుంచి గెంటేశాడన్న పౌరుషానికి పోయి వెళ్ళిపోయేంత పిచ్చిదానైతే కాదు. మీరు కాదన్నా నేను ఈ ఇంటి కోడల్ని, ఆయన వద్దు అనుకున్నా నేను ఆయన భార్యని. నన్నింట్లో నుంచి పంపించాలంటే మీరు చేయాల్సింది ఇలా బయట గెంటించడం కాదు, ఏదో ఒకటి చేసి నన్ను చంపేయడమే. అంటే ఆంటీ హత్యలు చేసేదానిలాగా కనిపిస్తుందా? అని నేనండం లేదు. నన్ను ఆయనకి ఇంటికి దూరం చేయాలంటే ఉన్నదొకటే దారి అని చెప్తున్నాను. అయినా నేనంటే మొదటి నుంచి ఎందుకత్తయ్య మీకంత కోపం? ఎందుకు నా మీద అంత ద్వేషం?